జాజిరెడ్డిగూడెం మండలం గ్రామం కోమటిపల్లిలో సర్పంచ్ అయినటువంటి ఉన్న యాదగిరి గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు సర్పంచ్గా గెలిచిన కానుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఈ 99 ప్రణాళిక మీద మీరు గ్రామానికి ఏ విధంగా సేవలు అందించారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నన్ను ఇంటర్వ్యూ చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. సో నాకు ఈరోజు గెలిపించి ఈ సర్పంచ్ అనే పదవిలో ఆశీర్వదించి పంపించిన నా కోమటిపల్లి ప్రజలకు మరియు ప్రత్యేకించి యువతకు ధన్యవాదాలు. నేను గెలిచిన కాంచి గత స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఏ విధంగా అభివృద్ధి కొంచెం వెనకబడిపోయిందో, ఊళ్ళో ఏమేమి మేజర్ సమస్యలను వాటిని గుర్తించి నేను కొన్నిటిని సాల్వ్ చేయగలిగిన, ఇంకా కొన్నిటి ప్రపోజల్ అయితే మా ఎంపీడీఓ గారికి సంబంధిత అధికారులకు ప్రపోజల్ పంపించిన సార్. ముందు వాటిని కూడా నేను పరిష్కరిస్తానని చెప్తున్నాను సార్. సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సార్. ఈ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు సార్? నేను అనేది ఏంటంటే, ఒక గ్రామానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాకు ఎటువంటి రాజకీయ వైరుధ్యాలు లేకుండా ప్రతి ఒక్క ఆఫీసర్లతోటి కానీ సంబంధిత అధికారులతోటి కానీ మేము 90%, 99% మేము వాళ్ళతో మేము మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి విషయాల్లో వారితో సహాయ సహకారాలు తీసుకుంటానికే ఉంటాం. కానీ మేము ఎటువంటి బేషరతులకు అయితే మేము పోము సార్. ఇంకోటి ఏంటంటే, వారు అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మాకు అభివృద్ధి విషయంలో గ్రామ సర్పంచులకు, వీళ్ళు టీఆర్ఎస్ సర్పంచులు లేకపోతే కాంగ్రెస్ సర్పంచులు అనేది విభేదాలు లేకుండా అందరికీ ఒక సమాన దృష్టితోటి మాకు ఎటువంటి వచ్చిన గ్రాంట్స్ వచ్చినా కానీ మాకు సమానంగా ఇస్తారని మేము ఇప్పటిదాకా కూడా అనుకుంటున్నాం సార్. కానీ ఇంతవరకు కొన్ని రాలేకపోతున్నాయి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. అవి మీ గ్రామంలో ఎట్లా అమలు జరుగుతున్నాయి సార్? సార్, వాళ్ళు అనేది సరే, వాళ్ళ ఎలక్షన్లో చెప్పుకున్న స్ట్రెంత్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ సార్, అది ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చేసరికి 6 గ్యారెంటీలు అనేది మేము మా గ్రామ పంచాయతీలో తీసుకున్న వరకు పేపర్లు తీసుకోవడం పక్కకు పెట్టడం, కానీ వాటికి పరిష్కారం చూపించలేకపోతున్నాం సార్. వారు అన్నారు రాజీవ్ యువశక్తి అన్నారు, అవి తీసుకున్నాం. ఇంతవరకు దానికి స్థితి లేదు, గతి లేదు. అది ఎవరిని అడగాలని కూడా మాకే లేదు. మామూలు వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, సర్పంచ్ గారు రాజీవ్ యువశక్తికి మేము అప్లై చేసుకున్నాం, 50,000 స్కీము, 1,00,000 రూపాయల స్కీము, 2 లక్షల స్కీము అప్లై చేసుకున్నాం సార్. దాని గురించి ఏంది, మాకు ఏమన్నా ఎవరిని ఇవ్వగలుగుతారంటే మాకే అక్కడి నుంచి పైనుంచి ఎటువంటి ఏమనేది తెలియదు. అటువంటిప్పుడు మేము ఏం చెప్పగలుగుతాం సార్? సో ఈ విషయంలో కూడా మేము మంచిగా లేము సార్. ఊర్లలో చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది మా మీద. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి వారు చెప్పినట్టు 6 గ్యారెంటీలని ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకుపోతారని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ కూడా లేదు సార్. సార్, ముఖ్యంగా మన గ్రామంలో వీధి కుక్కలు, కోతుల బెడద ఎక్కువ ఉంది. ప్రజలు భయప్రాంతులకు గురి అవుతున్నారని చెప్పేసి కొంతమంది ప్రజలు చెప్తున్నారు సార్. దీనిపైన మీరు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు సార్? మీరు అన్నది 100కు 100% సార్. మేజర్గా ఏంటంటే కోతుల బెడద ఒకటి, కుక్కల బెడద ఒకటి. ఈ కోతుల బెడద వచ్చేసి ఒక మండలంలో ఊరికి ఒక 2-3 గుంపులు ఉన్నాయి సార్. ఒక విలేజ్లో మనం కోతులు పట్టిస్తే ఒక 10 డేస్లో మళ్ళీ వేరే గుంపు వచ్చి ఈ ఊళ్ళో జ్వరపడుతున్నాయి. సో మండలం వైజ్గా ప్రతి ఒక్క జీపీలో అందరూ కలిసి పట్టిస్తే ఈ సమస్య అనేది కొంతవరకు తగ్గించగలుగుతాం. కానీ ఒక ఊర్లో పట్టించి ఇంకో ఊర్లో పట్టి వల్ల మళ్ళీ అదే సమస్య ఏర్పడుతుంది. సో ఇది మేము అందరం సర్పంచులు కూడా మా దృష్టికి వచ్చింది. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మేము పరిష్కరిస్తాం. అది కూడా అతి త్వరలో చేస్తాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, కుక్కల బెడద మేజర్ సార్. ఈ కుక్కలు ఏమైందంటే, రోడ్డు పెట్టి నైట్ టైంలో వెళ్ళేటప్పుడు కుక్కలు వెంబడబడి 2 వీలర్ వాళ్ళు స్కిడ్ అయి పడడం, వాళ్ళకు యాక్సిడెంటల్గా అంగవైకల్యం చెందడం, లేదా మేజర్గా దెబ్బలు తగిలి చనిపోవడం జరుగుతుంది సార్. ఈ కుక్కల జంతు ప్రేమికులు మరి ఏ విధంగా వాళ్ళు కుక్కలని చంపొద్దని ఏ విధంగా సుప్రీంకోర్టు ఎట్లా తీసుకురో గైడ్లైన్స్ మాకు తెలియదు. సో ఈ విషయాల్లో మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సార్, అట్లానే సార్, ఇప్పుడు విద్య, వైద్యం పైన మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్? ఒకటి, విద్య, వైద్యం అనేది మనిషికి మేజర్ అదే సార్. విద్య అనేది నువ్వు బేసికల్గా మనకి అమ్మాయి సంపాదించిన ఆస్తి లేకున్నా కానీ విద్య అనేది ఉండాలి. విద్య అనేది ఉంటే మనిషి అనేవాడు సంస్కారం పెరుగుతుంది, విద్యావంతులుగా నలుగురికి ఆదర్శంగా నిలబడతాం. మనం బతకనీకి ఎటువంటి సోర్సెస్ ఉంటాయి, మనకి మనం
నిలబడి జీవించగల శక్తిని నేర్పిస్తుంది సార్ విద్య అటువంటిది. సో మేము మా ఊర్లో ఉన్న వారికైతే దాదాపు చాలామంది వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ హోదాలలో ఉద్యోగస్తులు స్థిరపడిరు. వాళ్ళు కూడా మంచిగా మిగతా చిన్నపిల్లలకు కూడా ఆదర్శంగా నిలబడుతున్నారు, గైడ్లైన్స్ ఇస్తున్నారు. సో వారు సహకారాలు కూడా మేము తీసుకుంటాం. ఇంకా ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే కూడా నేను మా ప్రైమరీ స్కూల్ ఉన్నది, వాళ్ళు కూడా మంచి టీచర్లు ఉన్నారు. సో అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. రేపు బడిబాట ప్రోగ్రాం కూడా మంచిగా పిల్లలు ప్రతి ఒక్క పిల్లల్ని బడిలో చేర్పించి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏదైనా కానీ మేము కల్పించగలుగుతాం. సార్ నిరుద్యోగులు అట్లాగనే సార్ మరి గ్రంథాలయం కావాలని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు మాకు చెప్తున్నారు సార్. వీటిపైన మీరు గ్రంథాలయానికి ఏమన్నా మోటివేషన్ చేస్తున్నారా? సార్ మంచి క్వశ్చన్ అది. నేను గతంలో సర్పంచ్ గెలవ ముందు కూడా మేజర్గా పిల్లలకి చదువు అయిపోగానే క్రీడలు అనేది అలవాటు పరచుకోవాలి. అది మంచి మంచి అలవాటు. అది క్రీడలు అలవాటు చేసుకొని పేపర్ చదవడం, ప్రపంచంలో ఏం జరుగుతుంది కూడా ప్రతిదీ అందులో ఉంటే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. ఆ విషయంలో మేము కూడా స్పోర్ట్స్ సంబంధించి గతంలో కొన్ని వ్యక్తిగతంగా క్రికెట్ కిట్లు ఇప్పించడం జరిగింది. నెక్స్ట్ కూడా ఒక గ్రంథాలయం కట్టించి అందులో కావాల్సిన ఏమేమి వస్తువులు కావాలన్నది సమకూరుస్తా. వాలీబాల్ కిట్ కానీ క్రీడా ప్రాంగణ కోర్టు కానీ అతి త్వరలో వాళ్ళ ముందుకు తీయగలుగుతా. సార్ కొనుగోలు కేంద్రాలలో ఇప్పుడు చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎందుకంటే వడ్లు తీసుకెళ్ళక బస్తాలు ఇవ్వక అధికారులు నిర్లక్ష్యం చేస్తారని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు సార్. దీనిపైన సార్ మేజర్గా మీకు ఒకటి చెప్తున్నాను మీడియా ముఖంగా వాళ్ళకి, మేము ఎంత అంత అని చెప్తున్నా సరే, ఎంతైనా కానివ్వండి రైతుల విషయంలో ఎవరికైనా ఒక 6 నెలలు పంట పండించి రైతు కల్లావ తీసుకొచ్చి వడ్లని కొనుగోలు పెట్టినప్పుడు సకాలంలో కాంటాలు కాకపోతే రైతు ఆవేదన చెందుతాడు. ఎందుకంటే రైతు అంటే వ్యక్తి రాజకీయాలు ఉండవండి. ఎప్పుడైనా రైతు అనే వ్యక్తి అతనికి పండించిన ఒడ్లు పండించినాక అమ్ముడు పోయినాక ఆ డబ్బులు మళ్ళీ పెట్టుబడి రూపాయలు తీసుకొని మళ్ళీ పంటని వ్యవసాయం చేయడానికి వాళ్ళకి అదే టైం మెయింటైన్ చేసుకుంటారు. కానీ రాజకీయాలు చూడరారు, ఈ వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడరు. కానీ ఇక్కడున్న ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సంబంధిత వివిధ స్థానాల్లో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు కనీసం ఒడ్లు కొనుగోలు అవుతున్నాయా కావట్లేవా అని ఒక రివ్యూ సమావేశం లేదు. ఒక ఎంఆర్ఓ కానీ సంబంధిత డీసీఓ కానీ ఎవరైనా జేసీ గారు కానీ కనీసం మా సెంటర్ ఉంది సార్ పక్కన, ఇంతవరకు లారీలు వస్తే కొంతమంది రైతులకి కాంటా అవుతున్నాయి, కొంతమంది కావట్లేవు. కనీసం మేము చెప్పిన 2-3 సార్లు ఎంఆర్ఓ గారికి ఇట్లా సార్ కొంచెం స్పీడప్ చేయండి, కొంచెం లారీలు పంపండి, ధాన్యం ఆగిపోతుంది, 4 రోజులైతే వర్షాలు వస్తాయి, రైతులు ఆగమైపోతారు అని చెప్పినాం సార్. కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లా సార్. ఇప్పుడు మన గ్రామంలో నీటి సమస్య ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం సార్, నీటి సమస్య, తాగునీరు సమస్య ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు సార్. దీనిపైన సార్ మీకు చెప్పిన దాంట్లో 100% మా ఊర్లో సాగునీటి సమస్య అనేది లేదు సార్. ఇప్పటివరకు అయితే మాకు 2 బోర్లు ఉంటాయి, ప్రతి ఒక్క ఇల్లుకు 24 hours వాటర్ ఇస్తున్నాను. వారు కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఒక్కొక్క ఏడా అనేది కూడా లేదు, అంతా వాటర్ సమస్య అయితే లేదు సార్ మా ఊర్లో. సార్ అట్లాగే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్ గవర్నమెంట్కు గల తేడా వ్యత్యాసం ఏంటి సార్? సార్ మీకు ఒకటి చెప్తా వినండి. పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైందంటే అప్పుడు వచ్చిన సర్పంచులు కానీ ఏదన్నా పాడుపడ్డ బావులు కానీ పాడుపడ్డ ఇండ్లు కానీ కూలగొట్టాలంటే ఇంతో అంతో అమౌంట్ 1,00,000-1,50,000 అమౌంట్ ఇచ్చేసి సదును చేయండి అని చెప్పారు. సో ఈ గవర్నమెంట్ కనీసం 6 గ్యారెంటీలు అంటారు, నెక్స్ట్ పోతే 99 రోజుల ప్రణాళిక అంటారు. 99 రోజుల ప్రణాళికల ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్పారు సార్. మా ఊర్లో నాకు సంబంధించిన నా ఊరికి సంబంధించిన సమస్యలు నేను వివరించిన, ఇంతవరకు స్పందించలేదు సార్ వీళ్ళు అధికారులు. అటువంటిప్పుడు ఆ పేపర్లు తీస్తున్నాం, ఆడ పెడుతున్నాం, టెంట్ వేస్తున్నాం, కుర్చీల ఖర్చు సరిపోవట్లేదు. కనీసం ఇంతవరకు ₹1 సింగిల్ ఎంపీ స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎఫ్సి నిధులు ₹1 ఇవ్వలేదు సార్ మాకు. మేము జీతాలు ఎట్లా మెయింటైన్ చేయాలి, సిబ్బందికి ఈ పారిశుద్ధ్యానికి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, మన చిన్న జీప్ సార్ మాది, ఏ విధంగా మేము ముందుకే వెళ్ళగలుగుతామండి? సో ఇదన్నా దయ ఉంచి స్టేట్ గవర్నమెంట్ మాకు సర్పంచుల సమస్య ఆవేదన గుర్తించి మాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మాకు వారు అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిన్న జీపీకి 5 లక్షలు, పెద్ద జీపీకి 10 లక్షలు ఇస్తున్నారు.
సో అదే మీరు అన్నట్టుగా మాకు ఇవ్వండి, మేము కూడా అభివృద్ధి విషయంలో మేము మీకు తోడుగా ఉంటాం. ఎప్పుడైనా ఒక దేశం కంట్రీకి బాగా అభివృద్ధి చెందాలంటే విలేజ్ అండ్ స్టేటు సెంట్రల్ ఈ మూడైతేనే ఇంప్లిమెంట్ అభివృద్ధి చెందిన దేశంగా వెళ్తాం సార్. నేను లేకపోతే మేము ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పైసలనే అయ్యే ఇచ్చుకుంటే మేము ఇస్తున్నాం డబ్బు కొట్టినట్టు చెప్తే అభివృద్ధి అనేది జరగదు. మేము ప్రజలకు ఏం చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ కరుణించి మాకు రావాల్సిన నిధులు మాకు కేటాయిస్తారని మీకు తెలియజేస్తున్నాను సార్. సార్ అట్లానే ఇప్పుడు మన గ్రామంలో అక్కడక్కడ సీసీ రోడ్డు కొన్ని ఇవ్వలేదంటున్నారు, పూర్తి కాలేదని చెప్తున్నారు సార్. గేదెలను కూడా సీసీ రోడ్డు మీద కట్టేశారు. వీటిపైన మీరేమన్నారు? నేను గతంలో చెప్పాను సార్, గ్రామ సభలో ఒక 2-3 రైతులు మీరు అన్నట్టు నా దృష్టికి తీసుకొచ్చినారు గ్రామ సభలో. వారు కూడా నేను ఒకసారి 2 సార్లు చెప్పిన, మొన్న కూడా నోటీసులు కూడా తయారు చేసి పంపించిన సార్. ఒకవేళ ఇంకా తీరు మార్చుకోలేదనుకోండి, తదుపరి యాక్షన్ నేను బరాబర్ తీసుకుంటా. ఆ విషయంలో నేను ఎటువంటి నాకు రాజకీయ నా మిత్రులు కానీ నా బంధువులు కానీ శత్రువు అని ఎవరు అనేది ఉండదు. నాకు అందరు టోటల్ సమానమే. ఊరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది రాజకీయాలు చేసేందుకు కాదు, ఊరు డెవలప్మెంట్ కొరకు కూర్చోబెట్టారు. నా పరిపాలన అనేది నేను ప్రతి ఒక్క వ్యక్తికి జవాబుదారీతనంగా ఉంటా. వారు ఎవరన్నా మీకు తప్పుగా చెప్పి ఉంటే మాత్రం మీరు బరాబర్ చేస్తా, యాక్షన్ తీసుకుంటా. సార్ మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు సార్? మీ ప్రణాళిక ఏంటిది అసలు? నేను ఒకటే అన్నా సార్, మాకు సర్పంచులకు ఎంతసేపు స్టేట్ గవర్నమెంట్తో మేము పంచాయతీ పెట్టుకోం. మాకు అభివృద్ధి చెందాలి విలేజ్ అన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ మా సమస్యలను మేము ఏమేమి కావాలని వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేస్తుంటాం. వారు స్పందించి వాళ్ళని ఊరిలో సమస్య ఇది ఉంది, వీళ్ళు సర్పంచ్ గారు మాకు ఇది పెట్టిర్రు, లెటర్ ఇచ్చిర్రు, మేము దీనికి పరిష్కారం చూపెడతామని వాళ్ళు ముందుకు రావాలి. కానీ వాళ్ళు రాకుండా వాళ్ళు పక్కకు పడేసి సర్పంచ్ని అనడం పద్ధతి కదా సార్. మేము మాకు సహకరించమనండి, మేము పార్టీలకు అతీతంగా వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. కానీ వాళ్ళు ఎటువంటి కనీసం ఒడ్లు విషయాల్లో చూడండి సార్, ఇంతవరకు కాంటాలు కావట్లేదు, కొన్ని రివ్యూ లేదు, ఏం లేదు, సమీక్ష ఏం లేవు సార్. మీ పాలకవర్గం మీకు ఏ విధంగా సహకరిస్తుంది సార్? సో పాలకవర్గం నేను చెప్పాను కదా సార్, పాలకవర్గం అంటే వాళ్ళు ప్రతి వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామ ప్రజలు కూడా కానీ అందరూ మంచిగానే ఉన్నారు, మంచిగా సహకరిస్తారు. అభివృద్ధి విషయంలో వాళ్ళు కూడా మీరు పాండి నడవండి సర్పంచ్ గారు, మీ వెనకాల మేము ఉంటాం అని ఫుల్ మంచి భరోసా ఇస్తున్నారు సార్. మీ గ్రామ ప్రజలకు మీరు ఏం సూచనలు, ఏ సలహాలు, ఏం కోరుకుంటున్నారు గ్రామం గురించి? మేము మీడియా ముఖంగా మా గ్రామ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నానండి, రాజకీయాలు అయిపోయినాయి, రాజకీయాలు పక్కన పెట్టండి. అభివృద్ధి విషయంలో మీ సలహాలు సూచనలు మీరు వయసుకు పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా ఇవ్వండి, నేను స్వీకరించడానికి రెడీగా ఉంటా. కానీ ఈ సర్పంచ్ అనే వ్యక్తిని బదనాం చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని ఎవరన్నా ఆలోచన వస్తే మాత్రం ఆ ఆలోచనని చాలా సీరియస్గా తీసుకుంటా. చిన్నవారైనా పెద్దవారైనా మీరు సలహాలు ఇవ్వండి, నేను స్వీకరిస్తా సిద్ధంగా ఉందని ఓపెన్గా చెప్తాను. ఇప్పుడు కాదు, గ్రామ సభలు కూడా చెప్పినా నేను. కానీ మనుషులు వ్యక్తిగతంగా పక్క వ్యక్తులకు పక్క రైతులకు భూతాగాదాలు, గెట్టు పంచాయతీలు అవి ఇవి పెట్టి ఊర్లో ప్రశాంతమైన ఊర్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం వ్యక్తిని కూడా నేను చూడండి, ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. నా అధికారాలు నాకు ఉంటాయి. నీ సర్పంచ్కి నేను ఒక ఎడ్యుకేటెడ్, నాకు హక్కులేంది విధులేంది అని ప్రతిదీ తెలుసు. నాకు ప్రతి గైడ్లైన్స్ పట్టుకుని ఉంటా. నేను మరొకసారి చెప్తున్నా, వినండి, మార్చుకోండి పద్ధతి. యువత కూడా చెడు వ్యసనాలకు పోకండి, గంజాయి గుట్కా పాను మసాలా ఇటువంటి వాటి జోలికి పోకరి, మనం చదువుకోండి. మన ఊర్లో కూడా చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్, టీచర్లు మంచి పొజిషన్లో ఉండు, వాళ్ళ పేర్లు ఓటుకండి. ఎందుకంటే ప్రతిదీ మనం ఊర్లో ఒకరికొకరు అవినావ సంబంధం ఉంది, బంధుత్వం ఉన్నది, అంతా కలిసిమెలిసి ఉందాం. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరనేది ఉందో అందరూ అన్న తమ్ముడ బాబాయ్ అనుకుని ఉంటాం. సో అదే వాతావరణం కంటిన్యూ చేద్దాం. కానీ ఒకరిద్దరు చిల్లరగాళ్ళు ఉన్నారు, ఆ చిల్లరగాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టా. ఇప్పుడు చెప్తున్నా, మార్చుకోండి పద్ధతి, మార్చుకోనండి, మంచిగా ఉండండి, మా సహకరించండి, సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తా. కానీ ఇదే అంటే మాత్రం వదిలిపెట్టా. ఫైనల్గా సార్,
మహిళల పట్ల మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోపోతున్నారు? మహిళలకు భద్రత ఏ విధంగా మీరు కల్పిస్తున్నారు సార్? మహిళల విషయంలో సార్ నేను వారికి కావాల్సినటువంటి ఏది ఇప్పుడు సమాన గుంపులు ఉన్నాయి సార్ మాకాడ నడుస్తున్నాయి. వారికి చెప్పిన అమ్మ మీరు సమాన గుంపులను మంచిగా రన్ చేయండి, మీకు కావాల్సిన స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే నేను మీ అధికారుల నుంచి నేను రప్పిస్తా, మీకు బ్యాంకుల నుండి పావుల వడ్డీ కానీ ఇంకే వడ్డీ కానీ నేను రప్పియగలుగుతా, మీరు వాటిని సద్వినియోగం చేసుకొని వాటిని పెట్టుబడి రూపంలో తీసుకొని మళ్ళీ ఆదాయ రూపంలో మార్చుకోండి. ఆ విషయాలు నేను సహకరిస్తా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరన్నా మేము ఈవ్టీజింగ్ కానీ ఏదైనా ఎటువంటి చేసిరనుకుని నా దృష్టికి తీసుకురండి, నేను వారు ఎవరినైనా గుర్తిస్తా, వారి మీద తగిన యాక్షన్ తీసుకునేటట్టు చూస్తాను. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశారు సార్? మంచి క్వశ్చన్. అది కూడా అతి త్వరలో నేను ఒక 2 పాయింట్లు సెలెక్ట్ చేసుకున్నా, సీసీ కెమెరాలు పెట్టిస్తా. అదేవిధంగా ఇప్పుడు మన రీసెంట్గా సీసీ రోడ్ పోసిర్రు, సీసీ రోడ్ల మీద ఆడ స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తా. ఎందుకంటే చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు, స్పీడ్గా పోతున్న వెహికల్. అది కూడా అతి త్వరలో సమస్య పరిష్కారం చేస్తుంది సార్.